హాయ్ అండి, అందరికీ నమస్కారము. తెల్ల బెండకాయలు ఏ విధంగా వండుకోవాలో మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. ముందుగా బెండకాయలను శుభ్రం చేసి కడిగి ఒక బట్టతో తుడిచిపెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను ఎక్కడైతే కుండలో వండుతున్నానో ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు బెండకాయలు అన్నీ వేసి కలిపి మగ్గనివ్వాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఈ విధంగా బెండకాయలలో కలిపి పసుపు వేసి మగ్గనిచ్చానండి. ఇవన్నీ ఒక 10-15 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇక్కడ చూసారా, బెండకాయలు అయితే సగం మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసి కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక్కడైతే రుచికి సరిపడా ఉప్పు చూసుకొని నేను వేసుకుంటున్నానండి. మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇంకోసారి కలిపి మూత పెట్టుకోండి. అయిపోయిందండి, ఎంతో రుచికరమైన నాటు బెండకాయలు లేదా తెల్ల బెండకాయల కూర రెడీ అయిపోయింది. ఇదైతే మేము ఉదయాన్నే జొన్న రొట్టెలతో టిఫిన్ లాగా తీసుకుంటున్నామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ఇది అండి ఈరోజు మా టిఫిన్. మీరేం చేసుకున్నారో కామెంట్స్లో తెలపండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.